హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మరొక ఇంట్రెస్టింగ్ అయిన ట్రాన్సిట్ మీద ప్లస్ ఇయర్ జరగబోయే కొన్ని ఈవెంట్స్ మీద చిన్న అవేర్నెస్ ఇస్తాను. స్పీడ్గా వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్స్లో చాలా వరకు ప్రమాదాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంతే స్పీడ్ అనేటప్పటికి మీకు అర్థమయ్యే ఉంటాయి అవి ఏంటి, అవి ట్రాన్స్పోర్టేషన్స్ అని. వాటి విషయంలో మెజారిటీగా ఎక్కువ నష్టాలు జరిగే టైము స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. అది మార్చి 2 నుంచే ఉంది. అందులో అంటే చెప్పాను కదా, అసాంఘికమైన శక్తుల వలన ఇబ్బంది పడే రోజులని. అది కొన్ని అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఈ ప్రమాదం అంటే నార్త్ ఈస్ట్ ఇండియా సైడ్ అంటే నార్త్ నుంచి అంటే సెంట్రల్ ఇండియా నుంచి నార్త్ వెస్ట్ అంటే ఈ మనకి అంటే క్రాస్గా అంటే 4 పలకలుగా చేసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ ఇండియా ప్యాటర్న్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇది ఎక్కువ కూడా మనం జాగ్రత్త చూస్తాం. అలాగే ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రమాదాలు స్పీడ్గా వెళ్ళే వాహనాలు, స్పీడ్గా వెళ్ళే ట్రావెల్ చేసే ట్రావెల్స్లో ఎక్కువ నష్టాలు జరిగే టైం కాబట్టి మీరు కూడా మీ జాతకాల్లో ఏమైనా ఇలాంటి దోషాలు ఏమైనా సంబంధించి ఉన్నట్టయితే మ్యాక్సిమం చేసేటప్పుడు ఆ రోజు ఆ తిది అవన్నీ కూడా చూసుకొని బయలుదేరడం చాలా మంచిది. ఎందుకు నా సలహా. నేను ఎందుకంటే ఆస్ట్రాలజీ మాత్రం చెప్పడం కాదు, ఆస్ట్రాలజీ తర్వాత మీకు గైడ్లైన్స్ కూడా ఇస్తుంటాను, ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. బట్ మెజారిటీగా ఇంకా ముందు ముందు రోజుల్లో బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎవిడెన్సెస్. బట్ మీరు కూడా నేను చెప్పిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్పీడ్గా వెళ్ళే వాహనాల్లో పెను ప్రమాదాలు ప్లస్ ఏదైనా అసాంఘికమైన చర్యలు జరిగి ఇబ్బంది పడే రోజులు అనమాట. ఇది ఒకరికి జరగదు ఫ్రెండ్స్. ఇది ఆ ఒకరు ఇద్దరికి జరుగుతున్న ఈవెంట్స్ లాంటివి కాదు. గ్రూప్స్ జరుగుతాయి. అంటే ఒక గ్రూప్కే ప్రమాదాలు జరగడం, ఒక గ్రూప్కే ఏదైనా జరగడం, లేదా ఎక్కువ జనసంచారం ఉండే చోట్లలో జరగడం లాంటిది అనమాట ఇది. దీని విషయంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 18 నెలల్లో అయితే గ్యారంటీగా జరుగుతుంది, అందులో నో డౌట్. ఎందుకంటే ఇది మనిషి మీద పనిచేసే శాస్త్రం. ప్రకృతి దాని నియమాన్ని ఎప్పుడు తప్పు ఒప్పులతో ఆలోచించదు. టైం వస్తే చేసుకెళ్ళిపోద్ది. ఇవి డ్యూటీ ఆఫీసర్స్ లాంటివి, వాటి డ్యూటీ అవి చేసుకొని వెళ్ళిపోతాయి. బట్ అంటే నాలాంటి ఆస్ట్రాలజర్స్ లేకపోతే మీకు వ్యక్తిగతమైన గురువుల వల్ల మీరైతే ప్రొటెక్ట్ చెందుతారు కాబట్టి బీ కేర్ఫుల్ విత్ యువర్ ఈవెంట్స్. ఎందుకంటే మీ పర్సనల్ ఈవెంట్కి ఈ నేచర్ ఈవెంట్ మిక్స్ అయినట్టయితే జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో మీరు హ్యాపీగా మీ మీ జీవితానికి ఏ ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి పర్లేదు. బట్ ఇది నేను నా వలన ఎవరికొరకు ప్రొటెక్షన్ దొరుకుతుందేమో అని ఆశతో చేస్తున్నాను. థ్యాంక్ యూ.